What happens? Still he is living in many people's hearts, crores of people's hearts. మనం లేకపోయినా కూడా we should be in a best position. ఈరోజు మనం తలుచుకుంటాం లేదండి. ఇలాంటి పర్సన్ ఇంకొకరు ఉన్నాడండి. అతను ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే అండి వెరీ పూర్ పర్సన్ అండి. ఈజ్ నాట్ ఈవెన్ గుడ్ ఫుడ్ యూస్ టు గెట్ ఒక వన్ పాయింట్ ఆఫ్ టైంలో he used to serve in a hotel. హోటల్ మీకు ఐడియా లేదండి, చెఫ్ రూమ్కి మామూలు సర్వింగ్ రూమ్కి మధ్యలో ఒక జస్ట్ ఒక స్టాండ్ లాగా ఉంటుంది అంతే. వాళ్ళకి ఒక ఇది దాని నుంచి జంప్ చేసి వెళ్తూ వస్తుండేవారంటే నార్మల్ పీపుల్ జనరల్గా తిరిగి వెళ్తారు అవునండి, కానీ వాళ్ళని ఒక డిఫరెంట్ ఫాంట్ స్టైల్లో జంప్ చేసి వెళ్ళడం ఇలాంటి అలవాటు అనమాట. తర్వాత ఒక శాండ్ బ్యాగ్ ఒకటి పెట్టుకున్నారు. అతనికి బాగా మార్షల్ ఆర్ట్స్లో నెంబర్ 1 అవ్వాలని ఆయన ఫీలింగ్. ఒక ఇది శాండ్ బ్యాగ్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయడానికి టైం సరిపోవట్లేదని ఆ హోటల్లో సర్వ్ చేసే మూమెంట్లో దాన్ని టచ్ చేసుకుంటూ వెళ్తాడండి ప్రతిసారి. అలాంటి అతనండి అసలు నువ్వు దేనికి పనికి రావాలండి, అతని గురువు కనీసం ట్రైనింగ్ ఇవ్వడానికి ఒకసారి ప్రాబ్లం క్రియేట్ చేశాడు. అతని ట్రైనింగ్ అతను ఓన్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆయన ప్రాక్టీస్ ఇవన్నీ చూసి అతను ఏ రేంజ్కి తీసుకెళ్ళాడంటే అండి బెస్ట్ ట్రైనర్గా చేసిన తర్వాత గుద్దితే అండి దున్నపోతు తరగాలో ఇంతవరకు చేయి దిగిపోయాడంటే. దట్ ఈస్ ద వే ఆఫ్ హిస్ పవర్. హి ఈస్ నథింగ్ బట్ తగ్గించండి సార్, తగ్గిస్తే వినపడుతుంది. Everyone is audible. Everyone is audible. లాస్ట్ రోజు కొంచెం పార్టిసిపేట్ చేయండి సార్, ఎందుకంటే నేను కొన్ని క్లిప్పింగ్స్ వాయిస్తో ఉంటాయి, కొన్ని క్లిప్పింగ్స్ యాక్షన్స్తో ఉంటాయి సార్. హాంకాంగ్ చేరుకున్న బ్రూస్ లీ 19 ఏళ్ల వయసు వచ్చే వరకు అక్కడే పెరిగాడు.
అతన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నించి భంగపడిన హీరో ఒక కొత్త స్టైల్లో ఫైటింగ్ దిగి విజయం సాధిస్తాడు. అదే బ్రూస్ లీ కనిపెట్టిన జీప్ కుండో. వాషింగ్టన్లో థియేటర్ ఆర్ట్స్ కోర్సులో జాయిన్ అయిన బ్రూస్ లీ అడిషనల్ సబ్జెక్ట్ కింద ఫిలాసఫీని ఎంచుకున్నాడు. బ్రూస్ లీకి మొదటి నుండి ఫిలాసఫీ అంటే చాలా ఆసక్తి. దేశాల నుంచి సేకరించిన బుక్స్తో తన లైబ్రరీని నింపేసిన బ్రూస్ లీ ఎప్పుడు అవకాశం దొరికిన పుస్తక పఠనంలో మునిగిపోయేవాడు. ఒకవైపు టీవీ అవకాశాలు, మరోవైపు మార్షల్ ఆర్ట్స్ సాధన. సడన్ గా అతని లైఫ్ బిజీ అయిపోయింది. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో చదువుకుంటున్న సమయంలోనే అతనికి లిండా అనే అమ్మాయితో పరిచయం అయింది. తర్వాత కొద్ది కాలానికి బ్రూస్ లీ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. మెరుపు వేగంతో ఫైట్ చేసే టీవీ స్టార్ గా వచ్చిన గుర్తింపు అతనికి పెద్ద పెద్ద స్నేహితులు తెచ్చిపెట్టింది. ఎంతో మంది హాలీవుడ్ హీరోలు, ఫైటర్లు సియాటిల్లోని అతని ఇంటికి వచ్చి ఫైటింగ్ లో టెక్నిక్స్ నేర్చుకునేవారు. వీరిలో చాలా మంది తర్వాత కాలంలో బ్రూస్ లీ హీరోగా నటించిన సినిమాల్లో కో స్టార్స్ గా కూడా పనిచేశారు. ఎక్కడెక్కడ ఉంటాయి? స్ప్రెడ్ into one direction or every direction? In all directions. కానీ మీ బర్నింగ్ డిజైర్ అనేది మ్యాగ్నెట్ లాగా ఉండాలండి. All will be pulled into one direction. మన బర్నింగ్ డిజైర్ ఎప్పుడైతే ఆ స్టేజ్ లో ఉంటుందో ఏదైనా మనం సాధిస్తాం. దట్స్ నథింగ్ బట్ కాల్డ్ ప్యాషన్. సార్ మన వయసు 10 ఏళ్ళ తర్వాత మీకు ఒక లగేజ్ అనేది మీ అమ్మటి ఉంటుంది ఎప్పుడు. ఆ లగేజ్ తో మీరు పరిగెత్తడం చాలా ఈజీగా కష్టం. ఈ రోజు మీకు ఏ బాధ లేకుండా ఈ రోజు మిమ్మల్ని చదివి పైకి రమ్మని చెప్పడంలో ఐదర్ ఇన్ యువర్ పేరెంట్స్ ఆర్ ఫర్ యువర్ టీచర్స్. వీళ్ళు పడే బాధలను చూపిస్తున్నాం. ఆల్రెడీ ఈ రోజు మన ఎగ్జిస్టింగ్ క్లిప్పింగ్స్ లైక్ మోడర్న్ లో ఉన్నాయి. ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ డాటర్ హౌ షీ హెస్ బికమ్ క్వాలిఫైడ్ చార్ట్ అకౌంట్ యాజ్ ఎ టాపర్ ఆల్రెడీ ఫస్ట్ ర్యాంక్. దానికి ఈరోజు మీ కెరీర్ గ్రోత్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి, మనకున్న మైండ్ సెట్ ఎలాంటిది. సార్ మన మెచ్యూరిటీ లెవెల్స్ ఎలా ఉంటాయంటే పిల్ల వయసులో ఐఎమ్ రైట్ యు ఆర్ రాంగ్, ఇది స్టేజ్ అండి. అండ్ ద సెకండ్ స్టేజ్ ఈస్ యు ఆర్ రైట్ ఐఎమ్ రాంగ్. అండ్ థర్డ్ స్టేజ్ ఈస్ ఐఎమ్ రైట్ యు ఆర్ రైట్. ఈ ఐఎమ్ రైట్ యు ఆర్ రైట్ అనే పోర్షన్ ఇందాక ఎవరు కమెంట్ చేశారు సార్ బ్యాక్ నుంచి. ఆ ఐఎమ్ రైట్ యు ఆర్ రైట్ అనే స్టేజ్కి వచ్చేసరికి మనం ఫస్ట్ టూ స్టేజెస్ ఎంత స్పీడ్గా దాటేస్తే then you will come to recognize that what is right, what is wrong. As early as possible you have to cross those steps. Sir, mistakes cheyali sir. Without doing mistakes you can never grow. In this total world either you have to grow or to go from this world. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలండి. గ్రో కాలేకపోతే we have to go out of it. అవునా కాదండి? ఈరోజు ప్రతి విషయంలో కాంపిటీషన్ ఉందా లేదా? either into education or into business or into services or whatever might be. ఈ మూమెంట్ లో మనం చేస్తున్న ఈ లైఫ్ స్టైల్ అంతా కూడా ఇట్స్ లైక్ ఎవ్రీడే ఫైటా కాదండి. మీ పేరెంట్స్ పొద్దున్న లేచి సాయంత్రం మీ ఇంటికి వచ్చేసరికి వాళ్ళు ఎన్ని ఫైట్స్ చేసి ఇంటికి వస్తారో మీకు తెలియదండి. అవన్నీ మీకు లేదు. those luggages are being carried by someone now. In the coming 5 years time it will be only be carried by yourself. ఇంకో ఎవరు తీసుకెళ్ళండి మిమ్మల్ని. దెన్ హౌ యూ హ్యావ్ టు వర్క్, ఏ విధంగా ఉండాలి. సార్ మనం ఇవన్నీ క్రియేట్ అవ్వడానికి మనకు కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, అవునా? ఏంటంటే ఆ డ్రాబ్యాక్స్ సార్ ఇందాక మీరు చూపించిన క్లిప్పింగ్స్ లో కొంతమందికి పాపం వాళ్ళకి మాలాగా వాళ్ళకి సెల్ ఫోన్స్ లేవు సార్ డిస్టర్బ్ చేయడానికి, లేదా అప్పట్లో ఇన్ని సినిమాలు లేవు సార్ మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి, లేదా వాళ్ళకి అప్పట్లో కేబుల్ కనెక్షన్స్ లేవండి ఇంట్లో 24 hours సినిమాలు రావడానికి కానీ చూడటానికి కానీ. అప్పట్లో 24 hours సీరియల్స్ ఎవరు వేసేవాళ్ళు కాదండి. ఇప్పుడు సపరేట్ ఛానల్స్ వచ్చినాయి ఆ సీరియల్స్ వేయడానికి కూడా. ఈ డిస్ట్రాక్షన్స్ వాళ్ళకి ఏమీ లేవు, మనకు మాత్రం ఉంటాయి, అవునా అండి? ఒక 5 హ్యాబిట్స్ కరెక్ట్ కౌంట్ చేసుకోండి. నేను చెప్తాను ఈరోజు నిజంగా మనకు డిస్ట్రాక్షన్ మన గోల్గా అవి ఒక సస్పెండ్ చేస్తే ఫ్యూచర్లో బాగుంటామా లేదా. నేను ఎలిమినేట్ చేయమని చెప్పట్లేదండి, జస్ట్ సస్పెండ్ ఇట్ until you reach your goal. చాలు, ఎక్కువ అవసరం లేదు.
సార్ ఈరోజు మనం ఏది చదివినా ఏది చేసినా సార్ ఎగ్జామ్ 1 month ముందు మీరు ఎగ్జామ్ కోసం చదువుతారా ఇంక వేరే దానికోసం ఏం చేస్తారండి? ఎగ్జాక్ట్లీ ఫర్ ఎగ్జామ్, అవునా కదా? అది పాస్ అవ్వాలని చదువుతాం. ఐదర్ యావరేజ్ ఆర్ అబవ్ యావరేజ్ ఆర్ ర్యాంక్ బేస్. ప్రతి మనిషి అదే పని చేస్తాడు స్టూడెంట్. కానీ దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అండ్ కావాల్సిన నెగటివ్స్ కూడా అదే విధంగా ఉంటాయి. అది టూ ఫోల్డ్స్ లో ఉంటాయని నా ఫీలింగ్ అండి. అది ఎస్ ఆర్ నో మీరు చెప్పండి. ఫస్ట్ సెల్ ఫోన్, సెకండ్ సినిమా, థర్డ్ కేబుల్ కనెక్షన్, ఫోర్త్ క్రికెట్, ఫిఫ్త్ అసలు ఫిఫ్త్దే ఫస్ట్ పెట్టాలనుకుంటా చాటింగ్. సార్ ఒక గోల్, ఒక లక్ష్యం లేని వాడికి ఒక ఇంటర్నెట్ ఇస్తే ఏం చూస్తాడండి? ఒక లక్ష్యం ఉన్నవాడికి ఇంటర్నెట్ ఇస్తే ఏం చూస్తాడు? మీకు తెలిసిన విషయం, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ రోజున్న మీ యంగ్ చాట్స్, ఈ రోజు మీరు నవ్విన లాఫ్స్ పర్మనెంట్ గా ఉండాలంటే ఇది సస్పెండ్ చేయకపోతే 4 years సస్పెండ్ చేయకపోతే 40-50 years అది మేము మీతో ఆడుకుంటాయండి. అది కొనడానికి కూడా మీ దగ్గర మనీ ఉండదు, గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ వాటిని మీరు ఎక్కడుండో చూడాల్సి వచ్చే పొజిషన్లో ఉంటారు. ఒక మంచి మొబైల్ కొనాలంటే ఈరోజు కాస్ట్లీ మొబైల్, ఒక సామ్సంగ్ గెలాక్సీ 4X కొనాలంటే ఎంత ఉంటుందండి? ఆ రేంజ్ లో మనం వెళ్ళాలంటే మనం సెటిల్ అయితే కొనగలుగుతామా, లేదా ఎవరో చూపిస్తే చూడగలుగుతామా? సెటిల్ కాకపోతే. సో ప్లీజ్ బి రిమెంబర్డ్, మనకి ఈరోజు చాటింగ్, క్రికెట్, ఇంకా ఏంటంటే కేబుల్ కనెక్షన్, సినిమా అండ్ సెల్ ఫోన్. సార్ సెల్ ఫోన్స్ చాలా మంది, ఇందాక నేను క్వశ్చన్ అడిగా, చాలా మంది యూజ్ చేస్తుంటామండి, కాకపోతే స్మార్ట్ ఫోన్స్ తక్కువ యూజ్ చేస్తుంటారని నాకు చెప్పారు కొంతమంది. సార్ మన గోల్స్ అన్ని కూడా ఎలా డిసైడ్ చేసుకోవాలంటే, వన్స్ డిసైడ్ అయిన తర్వాత కూడా ప్రాసెస్ ఎలా ఉండాలంటే, మీ స్మార్ట్ ఫోన్ మీద స్క్రీన్ సేవర్ ఉంటుంది, ఐడియా ఉంది కదా? మీ గోల్ దాని మీద కనపడాలండి. మీ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ సేవర్ మీద, ఒకవేళ స్క్రీన్ సేవర్ స్మార్ట్ ఫోన్కి అవసరం లేదు, మామూలు దానికి కూడా ఉంటుంది. I have to qualify my CA by 2018 19 20 దాని మీద జాట్ డౌన్ చేసి ఉండాలండి. వై? బికాస్ హియర్ ఆల్ డిఫరెంట్ కేటగిరీ పీపుల్ ఆర్ దేర్. అందుకు చెప్తున్నాను. ఆ డేట్ ఎంత స్పెసిఫిక్ గా ఉంటే మీ సడన్ అచీవ్మెంట్ అనేది అంతే స్పెసిఫిక్ గా ఉంటుందండి. వెన్ యూ నెవర్ బిలీవ్ వాట్ యూ క్యాన్, యూ కెన్ నెవర్ బీ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫ్యూచర్. మనం గోల్ డిసైడ్ చేసుకునేటప్పుడు అంత సర్టనిటీ ఉండాలండి, అంత క్లారిటీ ఉండాలి. మనం తప్ప ఇంకెవడో ఆ పని అంత బాగా ఎవరు చేయకూడదు. ఆ పర్ఫార్మెన్స్. ఈ రోజు ఒక ఫోటోగ్రాఫర్ కావాలంటే మనం మంచి ఫోటోగ్రాఫర్ కావాలనుకుంటామా, ఒక మామూలు ఫోటోగ్రాఫర్ నడిచారంటామా? ఈ రోజు మనకు ఒక మైక్ కానీ ఒక డీజే కానీ మంచిగా ఉంటే బాగుంటుంది అనుకుంటామా, పర్లేదు సరే యావరేజ్ ఉన్న పర్లేదు అనుకుంటామా? మనకి ప్రతిదీ మంచిది కావాలి, కానీ మనం మాత్రం మంచిగా ఉండకూడదు. ఇదే వచ్చిన ప్రాబ్లం. Unless we be expert in some field, no one gives a call for us. దీనికి ఉన్న ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, బోర్డ్ మెంబర్. అకౌంటింగ్ బాడీస్ లో అకౌంట్ స్టాండ్స్ తెలుసు కదండి మీకు, దాంట్లో 14 మెంబర్స్ ఉంటారండి టీమ్ లో, అండ్ వీఆర్ వన్ అమౌంట్ దెమ్. We will feel proud of that, proud of it. And one more, heart transplantation idea ఉందా? Venugopal. First heart transplantation was done from Rajamandri guy who is Venugopal from India. Please be proud of them. మన ఇండియా నుంచి కానీ, మన స్టేట్ నుంచి కానీ, మన డిస్ట్రిక్ట్ నుంచి కానీ సంబంధం వీఆర్ హ్యావింగ్ లైక్ దిస్ అంటే, ఇండియాలో ఏ రెవల్యూషన్ స్టార్ట్ అయినా అది ఇండియా నుంచే స్టార్ట్ అవుతుందండి. ఇది కమింగ్ 20 years లో మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ విజనరీ పర్సన్స్, విజన్ కి గోల్ కి డిఫరెన్స్ ఏంటంటే, విజన్ కి గోల్ కి డిఫరెన్స్ ఏంటి? సిఏ అనేది గోల్ అనుకుంటే, విజన్ అనేది సిఏ తర్వాత కూడా ఏం చేయాలో తెలిస్తే దాన్ని విజన్ అంటారు. గోల్ మాత్రం అచీవ్ చేస్తే మీరు గుడ్గా మిగిలిపోతారు. గోల్ తర్వాత కూడా ఏం చేయాలో తెలిస్తే గ్రేట్ గా మిగులుతారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు 10th class ఇంటర్మీడియట్ ఆర్ సమ్వేర్ ఎగ్జామ్స్ రాసే 10 రోజులు 20 రోజుల ముందు చాలా బాగా చదువుతాం. సూన్ ఆఫ్టర్ ఫినిషింగ్ యువర్ ఎగ్జామ్స్ ఒక 4 days పొద్దున్నే 4 గంటలకు 5 గంటలు లేచి అలవాటు వస్తుంది. 21 days ఆర్ 40 days. సూన్ ఆఫ్టర్ ద ఎగ్జామ్స్ ఖచ్చితంగా 5 గంటలకు మెలకు వస్తుంది. అవునా కదా? ఏం చేయాలో కూడా అర్థం కాదు. టైం చూసుకొని ఈరోజు ఎగ్జామ్ లేదు కదా అని చెప్పి ఆఫ్ చేసి పడుకునే రోజులు కూడా ఉంటాయి చాలా మంది. ఈ మంచి అలవాటు ఎంతసేపు ఉంటుందండి? హార్డ్లీ 3 days 5 days. తర్వాత ఎగ్జామ్ లేదని అప్పుడు మనం డైజెస్ట్ చేసుకుంటాం, అప్పుడే స్టార్ట్ అవుతుంది. దెన్ వీ విల్ బి ఎంజాయింగ్. మళ్ళీ అది ట్రాక్ లో పెట్టడానికి ఎన్ని రోజులు పడుతుందండి సుమారు? ఇట్ టేక్స్ నెంబర్ ఆఫ్ డేస్ అగైన్ బ్యాక్.
21 కిలోమీటర్స్ ఒక హ్యాబిట్ మీకు రావాలంటే. ఏమండి ఇప్పుడు ఇంత టైం పడుతుందని మనకు తెలుసు. అదే బ్యాడ్ హ్యాబిట్ అయితే ఒక సిగరెట్ ఆర్ సమ్ స్మోకింగ్ హ్యాబిట్ కానీ, డ్రింకింగ్ హ్యాబిట్ కానివ్వండి, లేదా ఓవర్ స్లీపింగ్ కానివ్వండి. ఓకే, మనకు అంత పెద్ద పెద్ద వద్దులండి, చిన్న చిన్న మాట్లాడుకున్నాం. ఓవర్ స్లీపింగ్ అందరికీ ఉంటుంది కదండి. జనరల్గా కావాల్సిన దానికన్నా ఎక్కువ నిద్రపోవడం. ఇంకేమేం జబ్బులు ఉంటాయండి మనకి? ఓవర్ స్లీపింగ్, నెగటివ్ థింకింగ్ ఉంటుందా ఉండదా, హెసిటేషన్ ఉండలేదండి. హెసిటేషన్ చాలా డేంజరస్ డిసీజ్ అండి. చాలా మందికి తెలుసో తెలీదు. మొహమాటం, ఇట్స్ ఎ గ్రేట్ డిసీజ్. ఇది మీరు కనుక కట్ చేసుకోకపోతే జీవితంలో షైన్ అవడం చాలా కష్టం అండి. మనకి రేపు సే ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజ్లో కానీ, ఇన్స్టిట్యూట్లో కానీ సమ్వేర్ ఒక మాక్ ఎగ్జామ్ ఎక్కడ కండక్ట్ చేస్తాం అనుకోండి, జస్ట్ బిఫోర్ 1 month. అప్పుడే మన ఇంట్లో మన మామయ్య వాళ్ళ అత్తగారి కోడలి మేనల్లుడికి సంథింగ్ మ్యారేజ్ జరుగుతూ ఉంటుంది. ఆ మ్యారేజ్కి మనం వెళ్ళాలి, ఎట్లా డ్రెస్ అవ్వాలి, ఏ ఆర్నమెంట్స్ వేసుకోవాలి, ఎలా ఉండాలి, ఇలా 100 సార్లు ఆలోచిస్తాం. కానీ మన ముందున్న ఒక ఎగ్జామ్ మాత్రం 6 రోజులు తర్వాత ఈరోజు ఎంత ప్రిపేర్ అవ్వాలి, ఏం చదవాలి, ఎంత టైం ఉంది, ఇందు గివెన్ టైం ఎంత ప్రిపేర్ అయితే మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి అన్ని తెలిసినా కూడా మనం ప్రిపేర్ అవ్వం. The only difference between those two is out of joy and out of interest you are going there, out of oversleeping, out of laziness, చెప్పచ్చా, అవుట్ ఆఫ్ లేజినెస్, అవుట్ ఆఫ్ హెసిటేషన్ చాలా గ్రేట్ డిసీజ్. ఎందుకు చెప్తున్నానంటే, సార్ వాళ్ళు వెళ్ళకపోతే ఏదో ఫీల్ అయిపోతారు సార్, రేపు నా పెళ్ళికి రాదంట. మా ఇంట్లో వాళ్ళు చెప్పారండి, సార్ మనం మంచి పొజిషన్లో ఉంటే మనం వెళ్ళకపోయినా వాళ్ళు ఒక రోజు మన దగ్గర రావాల్సిందేనండి. మీరు టాప్ పొజిషన్లో లేకపోతే మీరు ఎన్నిసార్లు చూపించినా కూడా వాళ్ళు డోర్ నాక్ చేసినా మీ దగ్గరికి కూడా రారండి. వాళ్ళ బిజీ టైం అక్కడ ఏదో షెడ్యూల్ ఉంటే మీ పెళ్ళికి వస్తారు అనుకుంటారా, రారు. కానీ మీరు ఒక టాప్ పర్సన్, ఒక టాప్ పర్సనాలిటీ ఇన్ ద సెలబ్రిటీ ఇన్ ఇండియా అయ్యారనుకోండి, ఖచ్చితంగా మీ పెళ్ళికి వస్తారు రారా. ఆ 10 మంది కోసం వస్తారు, అక్కడ వాళ్ళు ఉన్నారని. సో మీరు వెళ్తేనో రాకపోతేనో ఏమీ జరగదండి అక్కడ. డోంట్ థింక్ నెగటివ్, డోంట్ బీ హెసిటేటెడ్, డోంట్ ఫీల్ లేజినెస్, డోంట్ బీ ఓవర్ స్లీపింగ్ అండ్ రెటేటిజం. ఫైనల్లీ డిలే ఆఫ్ వర్క్స్, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం. సార్ మొత్తానికి 4 items ఉన్నాయని ఒకసారి మీకు చెప్పాను, ఆల్మోస్ట్ అందరికి చెప్పినట్టున్నాను. అది ఇంపార్టెంట్, అర్జెంట్, నాట్ ఇంపార్టెంట్, అర్జెంట్, నాట్ అర్జెంట్, ఇంపార్టెంట్, నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్. ఈ 4 విషయాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఇంపార్టెంట్, అర్జెంట్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో చెప్పాను, మీ పెళ్ళికి మీరు వెళ్ళటం. ఇంకెవరు వెళ్ళరు కదండి. మీ పెళ్ళికి మీరు వెళ్ళటం అనేది ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్. ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇందాక చెప్పాను, గోల్. అది ఇంపార్టెంట్ కానీ ఇప్పుడు అర్జెంటా? దానికి ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారం వెళ్తేనే when we plan something only we can be successful. When we are not planning properly for success, then we are automatically planning for a failure in future. ఇది సింపుల్ లాజిక్ అండి. దీన్ని గుర్తుపెట్టుకుంటే లైఫ్లో ఎప్పటికైనా పైకి రావచ్చండి. ఈ విషయం తెలియకుండా ఏ రోజైతే మీరు గడుపుతారో that day will become a big failure. అంటే your net worth will be zero in that day. So every 24 hours లో మనం